హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ మహతి వ్లాగ్స్ మా ఇంటి ముచ్చట్లు. నా పేరు అన్నపూర్ణ ఐసోల. ముందుగా మీ అందరికీ క్రోధీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంట్లో ముచ్చట ఏంటంటే, నేను ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నానో మీ అందరికీ చూపించబోతున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? ఉగాది అనగానే అందరికీ తెలుసు కదండి, మొదటగా మనం చేసుకునేది ఉగాది పచ్చడి. సో దానికి కావాల్సింది వేప పూత, కొత్త చింతపండు, పసిడి మామిడికాయ, కొత్త బెల్లం, ఉప్పు, కారం. ఇవాళ నేను మామిడికాయ పులిహోర చేయబోతున్నానండి. దానికోసమని నేను మామిడికాయలని ఇలా తురిమి పెట్టుకున్నాను. దానికి కావలసిన పోపు సామానన్నీ రెడీ పెట్టుకున్నానండి. మామిడికాయ పులిహోరతో పాటు నేను ఈరోజు క్యాబేజీ గారెలు చేయబోతున్నానండి. ఇది ఈరోజు నేను చేసే వంటలు. ఈరోజు అయితే నేను పూజ ఇలా చేసుకున్నానండి. నైవేద్యం పెట్టుకున్నాను. ఈరోజైతే నా ఉగాది పూజ ఇలా కంప్లీట్ అయిందండి. నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పిన విధంగా తెలుగులో శ్లోకాస్ నేర్పించబోతున్నానండి. ఈరోజు ఉగాది సందర్భంగా అమ్మవారిని తలుచుకుంటూ నేను మీకు సౌందర్య లహరి శ్లోకాలు నేర్పించబోతున్నాను. మీ అందరికీ తెలుసు కదండి, సౌందర్య లహరి శ్లోకాలు 100 ఉన్నాయి. అయితే ప్రతి వారం మీకు ఒక్కొక్కటి చప్పున నేర్పించబోతున్నాను. చాలా క్లియర్గా మీరు స్పష్టంగా పలికే విధంగా నేర్పించబోతున్నాను. సో నేర్చేసుకుందామా? ఆలస్యం ఎందుకు? భూమౌ స్ఖలితపాదానాం భూమిరేవావలంబనం త్వయి జాతాపరాధానాం త్వమేవ శరణం శివే. సౌందర్యలహరి మొదటి శ్లోకం అండి, ప్రారంభించబోతున్నాను. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అత స్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. ఇది మొదటి శ్లోకం అండి. ఈ వారం అంతాను మీరు ప్రాక్టీస్ చేసి వచ్చే వారానికి రెడీగా ఉన్నారంటే సెకండ్ శ్లోకం నేర్పిస్తానండి. చాలా క్లియర్గా స్పష్టంగా మీరు నేర్చుకుంటారు. ఇలాగే ఈ పద్ధతిలో నేర్చుకున్నారంటే క్లియర్గా మీకు వచ్చేస్తుందండి, కంఠత వచ్చేస్తుంది. అయితే ఎవరైతే లాస్ట్ వీడియో నాకు చూడలేదో మీరు ఒకసారి వెళ్ళి లింక్ ఓపెన్ చేసి చూడండి. అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూడండి. సో సైనింగ్ ఆఫ్, మీ అన్నపూర్ణ ఐసోలా. చక్కచక్క మీరు లింక్ ఓపెన్ చేసి టకటక బెల్ ఐకాన్ నొక్కేశారంటే నెక్స్ట్ నోటిఫికేషన్స్ మీకు అన్నీ అందుతాయండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.